వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కాబోతున్న మరో 24 గంటల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ ఏఐసిసి నుంచి కబురు అందింది, వర్తమానం అందింది. రణదీప్ సూర్జేవాలా, రాహుల్ గాంధీ కుడి భుజం ఆయనతో ఫోన్ కాన్వర్జేషన్లోకి వెళ్ళారు. మీరు రండి, వచ్చే వారం ఢిల్లీలో మనం కలుసుకుందాం. క్లుప్తంగా ఇది సందేశం, అంతర్గత సమాచారం. కాంగ్రెస్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి అందుతున్న అంతర్గత సమాచారం ఇది ఏ దిశకి దారి తీస్తుంది. నలుగురున్నా సరే వారికి ఇప్పుడు కీలకమైన పరిస్థితుల్లో బీజేపీ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తోంది ఈ పరిణామాలన్నింటినీ. ఒక పక్క రేపు ఉదయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానమంత్రి కూడా మరి విజయవాడ చేరుకుంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అక్రాస్ ద నేషన్. ఈ అంశంతో పాటు ఇంకా ఇతరత్ర అంశాలు, వీటన్నిటి మీద సమగ్రంగా బిగ్ డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే. అలాగే సార్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఇంకా నమస్తే అండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, నమస్తే. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నమస్తే అండి. సో డివి శ్రీనివాస్ గారు, నిజంగానే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. ఒక పక్క మనకి మంచి పోర్ట్ఫోలియోలు వస్తాయని భావించారంటే టెక్నికల్గా బీజేపీ చెప్పచ్చు పౌర విమానయాన శాఖ అనేది చాలా గొప్ప పోర్ట్ఫోలియో అని. లాస్ట్ టైం చూసాం, మనమేమి పెద్దగా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరింది ఏమీ లేదు. అలాగే మరి ఇప్పుడు కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అది ఇచ్చారు. వాస్తవంగా రైల్వే శాఖ అని ప్రచారం జరిగింది. ముందర ఆ సబ్జెక్ట్తో మొదలెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కేంద్ర మంత్రివర్గంలో ఏ మంత్రిత్వ శాఖ వచ్చింది అనే దానికన్నా కూడా మనం ఏంటంటే ఇక్కడ భాగస్వామ్యానికే మనం ప్రాధాన్యత చూడాలి. కేంద్రంలో భాగస్వామ్యం, అధికారంలో షేర్ కిందే మనం తీసుకోవాలి తప్ప ఏ పోర్ట్ఫోలియోలు ఇచ్చారు, అందులో మనకు ఎంత వస్తుంది, ఏంటి, ఆ రాష్ట్రానికి ఎంత రాబట్టాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడమే రాష్ట్రానికి అది ప్రయోజనకరంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో వచ్చిన సీట్లు 15 ఎంపీ సీట్లకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలు మనం చూసాం. ఏది మన అశోక్ గజపతిరాజు గారికి ఇదే, మన సుజనా చౌదరి గారికేమో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన దీంట్లో ఇప్పుడు కూడా మనం దానిగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 16 సీట్లు అన్నమాట. తెలుగుదేశం పార్టీకి 1 సీటు పెరిగిందే తప్ప, కాకపోతే బీజేపీ తగ్గాయి. ఏది గతంలో మనం 303తో పోలిస్తే 60 సీట్లను కోల్పోయింది. 2014లో వచ్చిన సీట్లతో పోల్చుకుంటే 40 సీట్లని కోల్పోయింది. అంటే 240కే పరిమితమైన దాంట్లో బీజేపీ బలం తగ్గింది కాబట్టి మాకు మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వండి అని అడగటం కన్నా ఇచ్చిన పోర్ట్ఫోలియోలు ఏమీ తక్కువ ఏమీ కాదు. కేంద్ర మంత్రి అంటేనే గొప్ప. క్యాబినెట్లో వీళ్ళు కూర్చోవటం, క్యాబినెట్ నిర్ణయాల్లో వీళ్ళ భాగస్వామ్యం రాష్ట్రానికి ప్రయోజనాలుగానే తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలి. మనం చూసాం మోడీ 2.0లో మొదటి 3.5 ఏళ్ళు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏమీ తక్కువ లబ్ధి పొందలేదు. విభజన చట్టం అమల్లో మొదటి 3 ఏళ్ళు బుల్లెట్ స్పీడ్తోనే వెళ్ళాయి. ఏది అత్యున్నత విద్యా సంస్థలు, అత్యున్నత విద్యా సంస్థలు. ఎవరి దగ్గర దయచేసి మ్యూట్లో ఉండండి, మిగిలిన గెస్ట్లు దయచేసి మ్యూట్లో ఉండండి. రైట్ సార్. ఈ ఎయిమ్స్ కావచ్చు, ఐజరు, ఐఐటి, IIIT, మనం మొత్తం ఈ విభజన చట్టం హామీలన్నీ కూడా చాలా శరవేగంగా వచ్చిన దీంట్లో పోలవరానికి నిధులు, రాజధానికి నిధులు మొత్తానికి రాబట్టారు. ఒక 14,000 కోట్ల వరకు రాబట్టగలిగారు. ఆర్థిక లోటు కూడా కొంత మేరకు పూడిన పరిస్థితుల్లో మళ్ళా 2014, 2018 పునరావృతం అయితే చాలు. అయితే ఒకటి సార్, అంటే మనం ఇక్కడ కంపారిజన్ అని కాదు కానీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, డిఎంకే వారితో భాగస్వామ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు పొందిన కీలకమైన పోర్ట్ఫోలియోలతో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్యంలో మనం పొందుతున్న పోర్ట్ఫోలియోలు ఇంతకుముందు పొందినవి కానీ ఇప్పుడు తీసుకున్నవి కానీ, తాజాగా తీసుకున్నవి కానీ కొంత తేడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అక్కడ డిఎంకే ఇండివిజువల్గా తమిళనాడులో డామినెంట్ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా చూడకూడదు దీన్ని. ఆంధ్రప్రదేశ్లో ఈ గెలుపు మనం ఏంటంటే కూటమి గెలుపు. ఏది 60% ఓటు మనం ఇక్కడ చూడాల్సింది బీజేపీ, తర్వాత జనసేన, తెలుగుదేశం గెలుపుగానే దీన్ని తీసుకోవాలి.
పోర్ట్ఫోలియోలు కొంతమేరకి డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. ఏది ఆ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, నాయకత్వంలో కావచ్చు. అగ్రనాయకత్వంలో డిసప్పాయింట్మెంట్ ఉందని నేను అనుకోవడం లేదు. ఏది చంద్రబాబు డిసప్పాయింట్ అయ్యారనేది నేను భావించడం లేదు. వచ్చినటువంటి పోర్ట్ఫోలియోల పట్ల అటు రామ్మోహన్ నాయుడు గారు, ఏపీ ప్రజలైతే డిసప్పాయింట్ అయ్యారు సార్. అంటే పార్టీగా తెలుగుదేశం డిసప్పాయింట్ అయి ఉండకపోవచ్చు కాక, ఒకవేళ డిసప్పాయింట్ అయినా బయటికి కనిపించకుండా ఉండవచ్చు కాక, అది వేరే. బీజేపీతో పొత్తుని స్వాగతించడం ద్వారానే ఏపీ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చిన దీంట్లో దానికన్నా ఇది డిసప్పాయింట్ అవుతారని నేను అనుకోను. ఎందుకంటే అప్పుడు అసలు బీజేపీ పొత్తులోకి రాకూడదని చాలామంది ప్రజలు కోరుకున్నట్టుగా ఏది మనం చూసాం. అటు పార్టీలు కూడా కోరుకున్నట్టుగా బీజేపీ పొత్తులోకి వస్తే సీట్లు తగ్గుతాయని, బీజేపీ అలయన్స్లోకి రాకూడదని, తెలుగుదేశం జనసేన అలయన్సే వెళ్ళాలని మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. అలాంటిది మరి బీజేపీతో పొత్తు వల్లే ఈ అద్భుత విజయంగా చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ పొత్తులోకి వచ్చిందో ఆ 15 రోజుల్లో, ఆ నెల రోజుల్లోనే అనూహ్య పరిణామాలు, టోటల్గా వ్యవస్థ అంతా ట్రాక్ ఎక్కింది. కంప్లీట్గా బదిలీలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ఒక రకంగా వైసీపీ ఆ లీడర్షిప్లో కూడా మొరాలిటీ దెబ్బతిన్న దీంట్లోనే ఈ ఫలితాలు. వైసీపీ ఇంత ఘోర ఓటమి పాలవటం కానీ, బీజేపీ పొత్తులోకి రావడం వల్లే ఆంధ్రప్రదేశ్లో అనూహ్య ఫలితాలు సాధించినట్టుగా మనం చూడాలి. ప్రజలు కూడా అప్సెట్ అయ్యారని నేను భావించడం లేదు. కాకపోతే కోరికలు సహజం. ఏది మాకు మంచి పోర్ట్ఫోలియోలు రావాలి అనడంలో, పోర్ట్ఫోలియోలు వచ్చినంత మాత్రాన ఏమవుద్దండి. ఇప్పుడు రైల్వే వస్తుంది, రైల్వే వస్తే కొన్ని రైల్వే ప్రాజెక్టులకి బీహార్ వాళ్ళు, మమతా బెనర్జీ బెంగాల్ కానీ, లాలూ ప్రసాద్ కానీ మనం చూసాం. పెద్ద ఎత్తున ఆ రాష్ట్రాలకు అప్పట్లో రైల్వేస్లో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో లేదో మనకు తెలియదు, కానీ ఉద్యోగాలు మాత్రం భారీగా ఇప్పించుకునేవాళ్ళు. అది కూడా కొంత స్కాములు కూడా మారిన పరిస్థితుల్లో కొంత వివాదాలు కూడా రేపాయి. ఆ మంత్రిత్వ శాఖలు కూడా కొంచెం అంటే ప్రపోర్షనేట్గా దే గాట్ బెనిఫిటెడ్ అండి. ఆ రెండు స్టేట్స్ కూడా ఎప్పుడు వాళ్ళు మమతా బెనర్జీ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ వాళ్ళు చేసుకోగలిగారు. నేనేంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారేమోనని ఆశించాను నేను. ఎందుకంటే గతంలో ఎర్రనాయుడు వీళ్ళు చేశారు, ఉమ్మారెడ్డి పట్టణాభివృద్ధి శాఖ, మనం ఏది దేవేగౌడ గుజరాల్ వాళ్ళ దీంట్లో అది వస్తుందేమో అనుకున్నాం. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ముందుగా శుభాకాంక్షలు. మీ పార్టీలో పుట్టి మీ పార్టీలో బారసాలు చేసుకున్న శ్రీనివాస్ వర్మ గారికి పోర్ట్ఫోలియో దక్కడం అనేది ఏంటంటే ఒక గుడ్ సైన్. అది పార్టీ స్ట్రైట్ మెసేజ్ పంపించింది, మా కార్యకర్తల్ని మేము ఎట్లాగా ఆదరించుకుంటాం, పొదివి పట్టుకుంటాం, ఎలా హక్కును చేర్చుకుంటాం అనేది. ఇట్స్ ఎ గుడ్ సైన్ నిజంగా. అంటే వేరే పార్టీల నుంచి వచ్చి గెలిచినప్పటికీ, వారి సీనియర్లు అయినప్పటికీ కూడా ఫస్ట్ టైం ఎంపీగా ఎలక్ట్ అయిన శ్రీనివాస్ వర్మ గారికి మంచి పోర్ట్ఫోలియో దక్కింది, ఇన్ఫ్యాక్ట్ సహాయ మంత్రి అయినప్పటికీ. అవునా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్కి, 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. చాలా సంతోషం, ఎందుకంటే శ్రీనివాస్ వర్మ గారు ఒక 3 దశాబ్దాలు పైచీలుగా భారతీయ జనతా పార్టీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీ ఏది చెప్తే అది చేసినటువంటి సుశిక్షితమైన కార్యకర్త. ఇది కార్యకర్తకి ఇచ్చినటువంటి గౌరవం పట్టంగా అయితే ప్రతి కార్యకర్త భావిస్తున్నారు. మొదటిసారి అవకాశం రావటం, అలాగే మంత్రిగా అవకాశం రావటం, అలాగే ముఖ్యమైన శాఖలు మన రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి స్టీల్, హెవీ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఈ రోజు మనకి రాష్ట్రానికి కావాల్సింది పెద్ద పెద్ద పరిశ్రమలు కావాలి. అలాగే మనకి విశాఖ ఉక్కు కానీ, లేకపోతే కడప పరిశ్రమ, కడప ఉక్కు కానీ ఈ మెటీరియలైజ్ అవ్వాలి. సో దీనికి సంబంధించినటువంటి సహాయ మంత్రి అవకాశం రావటం, అటు కేబినెట్ మంత్రిగా ఆ పోస్టుకు ఉన్నటువంటి కుమారస్వామి గారు, వారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ లీడర్. సో అటువంటి వ్యక్తి యొక్క సారథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పనిచేసుకుంటూ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. అలాగే పౌర విమాన శాఖ తీసుకున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారు, ఎందుకంటే వారి ప్రెడిసెసర్ ఎవరు, జ్యోతిరాదిత్య సింధియా, వారు ఏ రకంగా దూకుడుగా పనిచేశారో మనం చూసాం. అలాగే వారు ముందు పనిచేసిన వారు అశోక్ గజపతి రాజు గారు ఫస్ట్ 2014లో. 2014కి ముందు అసలు రాష్ట్రంలో విమానాశ్రయాల పరిస్థితి ఏంటి? గన్నవరం విమానాశ్రయం అంటాం కన్నా అది చిన్న బస్ స్టాండ్, గుణదల బస్ స్టాండ్ అంటాం బెటర్. అలా ఉండేది. గుణదల బస్ స్టాండ్ బాగుండేదేమో దానికన్నా. ఇప్పుడు చూడండి ఏ రకంగా అశోక్ గజపతి రాజు గారు దానికి బీజాలు వేస్తే ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా తయారవుతుంది. 600 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా రామ్మోహన్ రావు గారు వచ్చారు కాబట్టి ఇంకా దూకుడు మీద వెళ్తుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు 10 సంవత్సరాలుగా అటు ఇటు ఉంది. ఇప్పుడు మంచి అవకాశం దాన్ని తీర్చిదిద్దడానికి.
అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ 2014 ముందు కూడా ఒక కంపల్సరీ బస్ స్టాండ్ లో ఉండేది, అంతకన్నా ఎక్కువ ఉండేది కాదు. ఈ రోజు చూడండి దాన్ని అప్గ్రేడ్ చేశారు. మళ్ళీ ఇటీవల జ్యోతిరాదిత్య గారు 3 months బ్యాక్ 300 కోట్లు 400 కోట్లు పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెళ్ళారు. సో ఆ పని పూర్తి చేయాలి. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే కడప ఎయిర్పోర్ట్